నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. పసిడి పాతాళానికి వెండి విలయం. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అత్యంత చీకటి రోజు. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి సింహాసనం ఒక్కసారిగా కుప్పకూలింది. జనవరి 30, 2026 ఈ తేదీని ఇన్వెస్టర్లు ఎప్పటికీ మర్చిపోలేరు. అమెరికా మార్కెట్ తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే కని విని ఎరగని ఫ్లాష్ క్రాష్ సంభవించింది. కేవలం రెప్పపాటులో $3.4 ట్రిలియన్ సంపద బూడిదైపోయింది. అంటే మన భారత కరెన్సీలో అక్షరాల 31.25 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. అసలు ఏం జరిగింది? పసిడి ఎందుకు పడగ విప్పింది? వెండి ఎందుకు విలయతాండవం చేసింది? ఈ సెన్సేషనల్ రిపోర్ట్ చూడండి. గరిష్టాల నుంచి గమ్యం లేని పతనానికి. అమెరికా ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో లోకం భయపడింది. డాలర్ బలహీనపడడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఉల్కలా పైకి దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 5,594, వెండి $121 వద్ద చారిత్రాత్మక గరిష్టాలను తాకాయి. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటే అయింది. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఏఐ కంపెనీలో ఆదాయ నివేదికలు బయటికి రాగానే సీన్ మొత్తం మారింది. మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల షేర్లు ఏకంగా 12% పడిపోవడంతో ఇన్వెస్టర్లలో వణుకు మొదలైంది. మార్టిన్ కాల్స్ చెల్లించేందుకు, ఇతర నష్టాలను భర్తీ చేసేందుకు పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ తమ వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలను టోకున అమ్మడానికి పెట్టేశాయి. ఇదే ఫ్లాష్ క్రాష్ కు పునాది వేసింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ అనూహ్యంగా 0.3% పుంజుకుంది. డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుందనే పాత సూత్రం ఇక్కడ వెన్నుపోటు పొడిచింది. ఇతర దేశాల కరెన్సీలకు బంగారం భారంగా మారడంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా వెండి కథ మరీ దారుణం. జనవరి నెలలోనే 60% పెరిగిన వెండి ధరను నిపుణులు ముందే హెచ్చరించారు. ఇది కేవలం ఒక బుడగా అని వారు మొత్తుకున్నారు. సరిగ్గా అదే జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ మొదలవగానే వెండి 12% క్షీణించి $107 పడిపోయింది. భారత మార్కెట్లో వింత పరిస్థితి. అక్కడ ప్రపంచం గడగడలాడుతుంటే భారత్ లో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం సామాన్యుడికి ఆ ఊరట అందడం లేదు. రూపాయి విలువ పతనం కావడం వల్ల మన మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ నిలదొక్కుంటున్నాయి. 10 గ్రాముల ధర 1.78 లక్షల నుంచి 1.83 లక్షల మధ్య ఊగిసలాడుతుంది. ఇక వెండైతే షాకింగ్ అనిపించేలా కొన్ని నగరాల్లో 4 లక్షల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది టర్నింగ్ పాయింటా లేక ముగింపా? ప్రస్తుతానికి మార్కెట్ కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా ఈ ఫ్లాష్ క్రాష్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ఎప్పుడు సురక్షితమని భావించే వారికి ఈ పతనం ఒక గుణపాఠం. టెక్ కంపెనీల నష్టాలు బంగారం ధరలను శాసిస్తాయని ఎవరూ ఊహించలేదు. యుద్ధ భయాలు కొనసాగితే ధరలు మళ్లీ పెరగొచ్చు. కానీ మార్కెట్ ఇంత వోలటైల్ గా ఉన్నప్పుడు అడుగు వేయడం సాహసమే. మొత్తానికి జనవరి 30 ఆర్థిక చరిత్రలో ఒక నల్లని మచ్చలా మిగిలిపోయింది. ఆకాశాన్ని తాకిన ధరలు నీలచూపులు చూడడం ఒకెత్తైతే భారత మార్కెట్ లో మాత్రం మంటలు తగ్గకపోవడం మరో ఎత్తు. పసిడి ప్రేమికులారా, వెండి ఇన్వెస్టర్లారా, ఇకనైనా జాగ్రత్త. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.